అదే అని నీ మనసులో సందేహం ఉంది. అవును స్వామి. మీరు నాకు నమ్మకమైన మంత్రివి. అయ్యా ఎప్పటి నుంచినా? అవును కదా, అంటే నమ్మకంగా ఉన్నావు కదా, అవును స్వామి, ఉండదా? కాబట్టి నేను ఇక్కడ రమ్మనంట. అవును. ఎందుకంటే కారణం చేస్తాను కదా. నా మనసులో ఒక సందేహము ఆ. నా లక్ష్మికి తెలపాల, ఏమి సందేహం స్వామి అది? నా భార్యకి తెలపాల. నా మనసులో మాట అదేదో నాకు తెలిస్తే. నా భార్య నా దగ్గర లేదు. అవునులే. ఎవరు తెలుసా? నా భార్య ఎక్కడుందో తెలుసునా నీకు? నాకు తెలుసు. నాకు భార్య అయినప్పుడు నీకు తల్లి. అవునా, నాకు తల్లి. కాబట్టి ఆ దూరాన కనపడుతుంది దేవాలయం. ఆడా కనపడుతుందా? నాగరిక రేసే కదా. ఏం లేదు, నేను అనలేదు కదా. నేను దేవాలయం కనపడుతున్నాను కదా. ఆ దేవాలయంలో భక్తులందరూ పూజలు ఇస్తున్నారు లక్ష్మికి. ఎందుకంటే భూలోకంలో జన్మించింది కదా, కాబట్టి ఆ లక్ష్మికి భక్తులందరూ పూజలు ఇస్తున్నారు. ఎందుకు పూజించరు? లోకానికి జగన్మాత, సృష్టికర్త. కాబట్టి నేను నా మాదిరిగా నేను ఎలా భూలోకంలో జన్మించానో నా లక్ష్మి కూడా భూలోకంలో జన్మించింది. కాబట్టి భక్తులందరూ ప్రేమగా పూజిస్తున్నారు. అవులే, నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళి నా అనుజ్ఞానుసారముగా నేను పిలిచినట్టుగా నా లక్ష్మిని ఈ దేవసభకు తోడుకున్నాను. పిలిపిస్తారా స్వామి? ఆలస్యం చేయకుండా ఆయన నా మనసులో మాట చెప్పేలా ఆలస్యం లేకుండా తొందరగా అంటే అమలుసులో అంటే అది వేగంగా పోతుందని. నువ్వు ఎట్లా పోయినా నాకేం ఇబ్బంది లేదు. నేను పిలిచినట్టుగా ఎవరు చెప్పినట్టు? మా స్వామి చెప్పినట్టు అట్లా జాగ్రత్తగా తొందరగా ఈ దేవసభ తోడుకోరా. మనం మాట్లాడతా అన్నిటిగా బయలుదేరు. అవురా అమ్మ రావమ్మ ఆది లక్ష్మీ దేవమ్మ, అమ్మ రావమ్మ ఆది లక్ష్మీ దేవమ్మ. అవునా స్వామి పిలిచాను నువ్వే కదా రావమ్మ. వేట మార్గమో పోవాలంటే కోరిక ఉందమ్మా. అమ్మ రావమ్మ ఆది లక్ష్మీ దేవమ్మ, అమ్మా లక్ష్మీదేవమ్మ. ఏం చేస్తున్నావు లోపలకు? ఏదమ్మా లోపల స్నానం చేస్తున్నావా? అర్జెంట్గా స్థాపించుకున్న పేరు వచ్చేసేపు బాత్రూమ్ గుడలన్నీ ఇప్పేసినావా? మళ్ళీ నచ్చుకురా నీ గుడలెక్కడమో వచ్చేసి అర్జెంట్గా బట్టలు వేసుకుని లేచేప్పుడు మళ్ళీ కట్టుకురా నీ గుడ్లు వేసుకుంటారమ్మా. వచ్చేసారా? అంటే స్వామి నేను ఇద్దరం కలుసుకొని ఏట వరకు మూల కొల్లాపురి గట్లకు నీ దగ్గర ఉండదంటే ఆశీర్వాదమా? నీ దగ్గర ఆశీర్వాదం ఉన్నది, అది ఇప్పించుకొని తెప్ప మనం ఇద్దరం స్వామిని ఏట వరకు మళ్ళా వద్దామని నిన్ను పిలిపించినాం. ఏమ్మా ఇప్పుడు
ఎక్కేదైనా అప్పుడే ఇప్పుడే మక్కలాడు ఇంకా నా భర్త ఆ, ఇప్పుడు ఎచ్చబడుతున్నాడు సార్. నువ్వు ఎచ్చుతున్నాడు అంటున్నావా నీ భర్త కడప పోయినాడు కడపకో కడపకి దేనికి పోయినాడు? శివరాత్రికి నీకు పట్టుచీర కావాలన్నావు శివరాత్రికి చెప్పాడా? అందుకోసం పట్టుచీర కోసం కడప పోయినాడు మనం కడప పోవాలంటే నేరుగా బెంగళూరు బస్ ఎక్కాల బెంగళూరు 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 బస్ ఎక్కినా మనక బెంగళూరు పోతాడు. బెంగళూరుకి ఎందుకు పోతుంది మదనపల్లికి ఆ పక్క బెంగళూరుకి పక్క మధ్యలో ఉంది కడప అదేంటి సార్? ఓయమ్మ మాసినారు కడపను నిధినిగా కడప కడది బెంగళూరు. ఓయమ్మ 10 జేసీబీలు 40 ట్రాక్టర్లు 3 రోలర్లు అన్ని పోయి ఆడన్ని కడపను గురకుండా కడపకు మార్చేసినారు ఇప్పుడు ఆడ కడప లేదా ఈ పక్క ఉన్నది అదేంటి సార్? ఊరు కూడా మారిపోతుంది. ఏం చెప్పు మా ట్రాక్టర్ 10 ట్రాక్టర్లు మలుకుంటూ ఉండిచ్చాయా ప్రభుత్వం మారాలి, ఊరు కూడా మారాలి. అంతే మనం ఇప్పుడు కడప పోవాలంటే బెంగళూరు బస్ ఎక్కాల బెంగళూరు బస్సు ఎక్కాలా? బెంగళూరు బస్ ఎక్కాలంటే మదనపల్లికి ఆ పక్క కడప బస్సులు దిగేయాలి బస్సు బస్సు ఎక్కాలా? రామరా హరమ పగరే పోన పరేగా హరమ పగరే యాదవ్ స్వామి ఆ లైన్ లో ఉన్నాడు అమ్మతో మాట్లాడతావా పెద్ద లైన్ పట్టుకోనున్నావా స్వామి పెద్ద లైన్ పట్టుకోన్నాడు ఉంటున్నా అమ్మ లైన్ లో నుండి పెద్ద లైన్ లో ఉంటూ వాళ్ళు పట్టుకొని కింద దిగినట్టు చెప్తాడు పట్టాలి అమ్మతో మాట్లాడతావా అక్కడే వస్తాడని చెప్పా. అయితే ఇలా అల్లు తిరుపతి వినవా తిరుపతి మనం ఈడ. మో ఆ చీర తిరుపతిలో ఉన్నదని తిరుపతి వినానంట ఆ సేపు వదిలేసి చెప్తావా? మనం నెల్లూరు బస్ ఎక్కితే తిరుపతిలో దిగేస్తాం మనం అక్కడికి వస్తాం. ఖచ్చితంగా నెల్లూరు కాపక్కనే తిరుపతి అంతేనే. నాకెందుకు తెలియదు నీకు? మనకు స్పీడ్ గా పోయినామనుకో చావని పట్టుకున్నా పెద్దలైన పట్టుకోనంట తిరుపతి కాపక్క నెల్లూరు మంగళేవో పదవయ్యా హరమ పదా ఎక్కడ నా బస్సు ఎక్కడ? వేడెక్కుతాడమ్మా ఇప్పుడు ఎక్కడ వస్తావు? ఇప్పుడు ఎక్కడో రేపు ఎక్కడ ఈ పది నుంచి ఎక్కేది ముందు కాలంలో ఈ కాలం ఎక్కలేడు ఇప్పుడు ఎక్కడ వస్తావు? 75 years అయిపోయినా ఎక్కలేడు మొక్కలు 75 ఏళ్ళు అయిపోయినా ఎక్కలేడు నా బస్సు ఎక్కడ? ఎక్కలేడు హలో అమ్మ వచ్చింది మాట్లాడుతుంది చికెన్ తగ్గిపోయింది చికెన్ పక్కన తింటావా మాట్లాడా ఏ సిగరెట్ కదా? రేపు పగులు పెడతా దాడా సార్ దాడా చేస్తా? కాదా మీ వారి వచ్చింది ఏడి? కనుక్కోలేదు చేస్తా? తూగుతానడే మీ ఇంటేనా ఏం నోటి చేసుకున్నాడు మీ ఇంటేనా ఏయ్, మీ వారి ఎవరు వాళ్ళ బస్సు మీ వారి వచ్చింది రాయా స్వామి ఇక్కడ లేడు. ఏనా కాదు కాదు.
నమస్తే నా ప్రాణ బాగుంది నాదా నాగేశ్వర కదా ప్రాణేశ్వర వీళ్ళ ప్రాణేశ్వర లక్ష్మి ఆర్యారోగ్యముల కలిగి పుత్ర పవిత్రాది వృద్ధులు పంపు కలిగి వర్జిల్లు వర్జిల్లు కన్నపుత్రి లక్ష్మి లేము చాలా సంతోషం లక్ష్మి దేవి ఈ సభామండపాన్ని పిలిపించిన అవునా మనం ఇరువురు భార్య భర్తలు కదా ఇంకా నీకు సందేహం ఎందుకు లక్ష్మి మీరిద్దరు భార్య భర్తలరా సొంతమా నువ్వు ఇంతవరకు ఎలా మాట్లాడావో నాకు తెలియదు నువ్వు ఇంతవరకు ఎలా మాట్లాడుతున్నావో నాకు తెలియదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటవా అవులే నువ్వు నాగేశ్వరరావు కాబట్టి నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారి ఇటువంటి సందర్భంలో మంచి మాటలు మాట్లాడు చెప్తున్నా మేము ఇరువురు భార్య భర్తలు అంటే ఏమంటున్నావు సొంతం అంటే అది బాగా అడగలా నేను అంటే మీ భూలోకం ఎలా ఉంటుంది మా భార్య ఎవరు తెలిసినా మా బామర్ది భార్య మా భార్య ఇప్పుడు మేము సొంతం అంటే ఎలా ఉంటుంది మీ భామర్ది భార్య ఏమే ఎలా ఉంటుంది అసలు ఏమే అలా ఎట్లుంటుంది ఏంటి మా మామూలుకి ఇంతే మీ దేవతలకు అట్ట మాకు ఇస్తా అవునా కానీలే నీ వరుసలు నీకుంటాయి కానీ భార్యాభర్తలేవు కాబట్టి చెప్తున్నా లక్ష్మి ఈ సభామండపాన్ని పిలిపించిన కార్యక్రమం మేము అవునా ఏదో నా మనసులో సందేహం నీకు తెలపాలా ఏ చిన్న విషయం కూడా నీకు తెలుసుకున్నది కదా కాబట్టి ఈ రోజు కూడా నా మనసులో ఒక కోరిక నా లక్ష్మికి తెలపాలా అని మనసులో ఆవేదనతో నిన్ను తొలగరమ్మన్నా. ఏమిటి ఏమిటి నీ మనసులో కోరిక ఏమీ అడుగుతున్నావా లక్ష్మి ఆ కోరిక ఏమి పెద్ద సమస్య అయిన కోరిక కాదులే అది చెప్ప విను లక్ష్మి చతురతమనగనిపుడు చంచలనే ప్రియుడా చతురతమనగనిపుడు చంచలనే ప్రియుడా మార్గము ఇతమగ పోయి వస్తో సతియుగలర్పద నా దీక్షయం సకల రాక్షసాభిర్జన సంగమై అతమును చేసి వస్తో అమరేయిక వేగ ప్రేమ తొడట ఏమి లేదు నా మనసులో ఒక చిన్న కోరిక అంటే వేట మార్గం పోయి రావాలని ఒక కోరిక అవునవును ఏం భయపడతాను ఏమే ఏ పెద్ద పెద్ద పనిగా ఉంది నీకు ఏట మార్గం మీద లక్ష్మి అంటే మనము దేవతలం కదా ఎందుకు మనకు ఆ వేట మార్గాలు ఎందుకు
ఆ, ఇప్పుడు మేము దేవతలం కదా మేము ఇద్దరం పోయేస్తాము అంతేలే. మేము దేవతలమా ఎవరురా మనమా నువ్వు దేవుడివా? నువ్వు అంటావు దేవతలం మనమని భార్యాభర్తలు మేము. మీరిద్దరు మేము దేవతలా దేవాల దేవతలు. అలా లక్ష్మి ఏమి లేదు, వేద మార్గం అంటే ఎలా పోతున్నాను అని నువ్వు ఏదో సందేహపడుతున్నావేమో. ఏమి లేదు లక్ష్మి, ఉత్తర భాగంలో కొలాపురి గట్టల్లో భక్తులు చాలా మంది కష్టాల్లో ఉన్నారంట ఈరోజు. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది కదా. అక్కడ భక్తులకు ఏ కష్టం వచ్చిందంటే వాళ్ళకి తినడానికి తిండిలే కాదు, కట్టడానికి బట్టలే కాదు. అంతకన్నా ఏం కష్టం నువ్వు టెన్షన్ పడినావు అనుకో నీకు ముందే శుభం ఉంది ఎక్కుతుంది చెప్పులన్నా చూడు, ఆ ఘోర మృగాలు ఏ పంట పెట్టినా చేతికి రానివ్వడం లేదంటే భక్తులందరికీ. అవును, భక్తులు చాలా కష్టాల్లో ఉండి దేవుడు భూలోకంలో జన్మించాడు కదా, ఆయనకన్నా చెప్పుకుంటే మన కష్టాలు నెరవేరిపోతాయి, మన బాధలు తీరిపోతాయి, మన భార్యాపిల్లలు సంతోషంగా ఉంటాము ఈ భూలోకంలోని భక్తులందరూ నా దగ్గరికి వచ్చారు ఈ రోజు వచ్చి స్వామి నువ్వైనా వచ్చి ఘోర మృగాలు సంహరిస్తే మేము అక్కడ సుఖంగా ఉంటాము కొలాపురి గట్టంలో, లేకపోతే మా భక్తులు చాలా కష్టాల్లో ఉన్నారు అని బాధపడారు నా దగ్గరికి వచ్చి. భక్తులకు ఎంత కష్టం వచ్చిందో అని నేనేం చెప్పినానంటే ముందుగా నీ మాట చెప్పిన అంటే నా భార్య లోకానికి జగన్మాత సృష్టికర్త కాబట్టి నాకు ఎదురుగా మాట్లాడదు నా భార్య. ఒక్క రోజు కూడా నాకు ఎదురు మాట్లాడదు, నన్ను దీవినిచ్చి నన్ను వేడ మార్గం ప్రయాణం చేసి పంపుతుంది. నేను తొందరగా వేడ మార్గం వచ్చేస్తా, పూర్వమృగాలు సంహరించేస్తా, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ బాధలన్నీ తీరిపోతాయి ఈ బుద్ధతో అని వాళ్ళకి మాట చెప్పాను. అది కాదులే అమ్మ మాట్లాడేది కాదులే అంతే కదా నువ్వు మాట్లాడేదాన్ని కాదులేమ్మా లక్ష్మి. ఏమి లేదు, ఈ రోజు పోవడము, ఎల్లుండి వేటడము, మూడో రోజు తిరిగి రావడమే. అంతే వేట జరిగిందంటే వాటర్ పడితే రేపు మధ్యలో తిరుక్కున్నామా చూడు, వేట జరిగిపోయిందనుకో ఒక 7 రోజుల సమయం పడుతుంది. 7 సంవత్సరాల మధ్య దొరక జరిగితే 3 రోజులే, జరగపోయిందనుకో చాలా లేట్ గా పోయినా వరకు. అవును ఏమా 7 రోజులు 7 రోజులు అంటే కొయ్యేటి పిల్లలు 15 ఉంటారు వాళ్ళెట్ట కొయ్యేటి పిల్లలు 15 ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏమి అంటే మీకు మాకు ఏం తేడా చేత చాలా ఏమిట్లా మీరేంటి నేనేంటి అవునులే మీరు మానవులు మీరు మానవులు మీరు దేవుడు అవునులే మీరు మానవులు ఆ, మేము దేవుడు మరి దేవతలకైనా మాటలకైనా పిచ్చి పిచ్చే ఆ, భక్తులకైనా భగవంతుడికైనా ఒకటే న్యాయమేలే. నీకు కూడా ఉన్నారు కదా ఎవరికైనా న్యాయం ఒకటే. ఇప్పుడు నీకు ఉంది కదా ఆ వేట పంపించండి ఇప్పుడు నీకు ఉంది నీకు లేకంటే దొరకత వేరు అవులే మనసు. మా ఆలోచన అవును కాదు. అది కదా లక్ష్మి నా మాట విను. చూడు, ఎంత మాత్రమైనా నేను ఆలస్యం చేయకుండా నీ మీద మనసు పెట్టుకుని వేటాడుకుని మళ్ళా నీకు నా మాట విను. నా భార్య కదా, నా లక్ష్మి కదా, నా భార్య కదా. అంటే ఎంత గట్టిగా మాట్లాడినా కూడా నా మాట వినవా? రోజా ఓపిక పెడితే అంత అయిపోతుంది దీనమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు వినమంటా ఆలకించు, ఆలకించు స్వామి చెప్పే మాటలు ఆలకించు. స్వామి ఉన్నాడు కదా మన స్వామి ఆయన మాటలు ఆలకించు అయితే నేను కూడా వస్తాను పదమని చెప్ప నువ్వు లేకపోతే నువ్వు మేము పోయేది ఎక్కడ చూసినా కొల్లాపురి ఏ, దూరక. పంచెట్లు ఉంటాయి పదులు ఉంటాయి కావులు ఉంటాయి చేలు ఉంటాయి దైవాన్ని ఎక్కడ దొరుకుతున్నారు? మగవాళ్ళు ఆడవారిని ఎక్కడ దొరుకుతున్నారు? చిన్నాళ్ళకు సినిమాలకు పెంచిపోతారు ఆ, పూజారులకు. పెంచిపోతారు అవును. ఇప్పుడు శ్రావణ సినిమాలో జరుగుతాను నీకు ఇంటికి పోతాము ఇక్కడ అక్కడాలు తిన్నాలు జరుగుతుంది ఇటు వస్తాము నువ్వు 6 రోజులు చూడుకొని వచ్చినాము కొల్లాపురి వచ్చి సేన సిరిగిపోతాయి నేను ఎక్కడ నా భర్త ఎక్కడ జాకెట్లు దిగిపోతాయి దండలన్నీ దిగిపోతాయి ఆ. పీసులు అయిపోతావు నువ్వు లక్ష్మి ఏమనుకుంటున్నావు అంటే మన పూతమంది విహారయాత్ర అనుకున్నదేమో, అది ఘోర అరణ్యమది. 84 లక్షల జీవరాశులు ఉండే ఘోర అరణ్యమది. తాగడానికి నీళ్లు దొరకవు, తినడానికి భోజనం దొరకదు సమయానికి. కాబట్టి లక్ష్మికి చెప్పు, మర్యాదగా చెప్పు. మేము పోయేదాన్ని పోరాడాలి మేము అడివే మాకు నీకు తాగు నీళ్ళు ఉండవు తినేదాన్ని టైంకి సంగతి ఉన్నది ఏమున్నది ఉంటే నీకు మచ్చిగా ఆడుతుంది గుళ్ళు అంటే ఎంతమంది నీకు చేసేవాళ్ళు భక్తులంతా మనోళ్ళే. నీకు ఈ పక్కన మొగలు మీరు చేసుకుంటారమ్మా పూజ భర్తలేడు పూజ నాకు ఎందుకు సేవ? అందరూ కొట్టిపోతారు నీకు నా భర్తలేడు నాకు వద్దు. పోయి వీళ్ళందరి దగ్గర కొట్టించుకోకమ్మా ఏయ్,
ఏది పుట్టిందే టెంకాయలు గుర్తుకోమంటా. అవునా అవును పూజలు ఇమ్మను అంతే కదా వీళ్ళందరూ అంతమంది కొడతారు నీకు, అంతమంది కొడితే చాలా నీకు. నా భక్తులకి ఎంతమంది కొట్టి కూడా నాకు వచ్చి చేద్దాం. ఆయన ముసలుడు కొట్టలేదు నా వీళ్ళందరూ భక్తులకి గుర్తుకున్నావా? వద్దు. అంటే మంచిగా చెప్తున్నాడు నా భర్త అని చెప్పి ఆలోచిస్తున్నదేమో నేను కూడా అంతా కూడా పోదామని. లక్ష్మి ఎంత మాత్రమైనా అది ఘోరాలని నువ్వు రాలేవు. నువ్వు రాలేవు, నా మాట నీ ఇంట్లో ఉండు. ఇక్కడే ఉండు ఇక్కడ ఉన్న భక్తులంతా మన వాళ్ళే నీకు పూజ చేస్తా ఉంటారు ఇబ్బంది లేదు. వీళ్ళందరూ నీకు చేయలేదు గమనిందా? ఎవరో ఒకరు కరెక్ట్ గా సేన చేస్తారా? ఇలా ఎంతమంది చేయరు నీకు? ఆ భక్తులకి లక్ష్మికి పూజ చేస్తారు ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది నీకు పూజిస్తారు, పసుపు పెడతారు, కుంకుమ కూడా పెడతారా? ఇంకా కుంకుమ ఓయమ్మ నిమ్మకాయ కూడా పెడతారు నీకు. నిమ్మకాయలు బెండకాయలు అదే ఇప్పుడు కూడా ఏంటి బా పొట్లకాయలు వదిలే అవన్నీ వదిలి లక్ష్మి మర్యాదగా నీ భర్త అడుగుతున్నాడని చెప్పి అనుకుంటున్నావు కదా. ఏదో సంతోషంగా సరదాగా మాట్లాడుతున్నాడు నా భర్త. ఏమైనా కూడా పానీకన్నా ఉంటే పానీకన్నా ఇట్లా ఉండిపోతాడు అనుకుంటున్నావా? జరిగే పని కాదులే. నా మాట ఎందుకంటే నేను మంచిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. నేను మంచిగా మాట్లాడితే మంచివాడినే, కోపం వచ్చిందంటే చెడ్డవాడినే. నా మాట విను. నేను తొందరగా పోయి వచ్చేస్తా. అలా పోయి నేను వచ్చేస్తాను. పోయిన బస్కి తీసుకొని వస్తామా? కానీ నువ్వు ఎలా పోతావో చూస్తా, అది కూడా చూస్తా కదా లక్ష్మి. వేద మార్గము నేను మాటకు బదులు మాట్లాడకూడదు. ఈ రోజు మాత్రం చెప్తున్నా, ఎదురుగా మాట్లాడామనుకో నేను చాలా చెడ్డవాన్ని. మళ్ళా గౌరవంగా మాట్లాడి వేడి మార్గం దీవెనిచ్చి పంపు. నువ్వు ఎన్ని చెప్పినా పంపనంటే పంపను. నువ్వు ఎలా పంపు చూస్తా, అది కూడా. కానీ ఏమంటుకో ఏమిటివి నాతో ఎందుకు నువ్వు అర్థం చేసి మాట్లాడుతున్నావు? నీతో నేను అర్థం చేసిన మాటలు మాట్లాడుతున్నానా? చేసి మాట్లాడుతున్నావు. లక్ష్మి అవి వేట మార్గం పోయి ఎన్ని మాటలు అర్థం చేసిన మాటలు కాదు అవి. ఎప్పుడైనా నాతో అర్థం చేసి మాట్లాడలేదు. అవును, ఈ రోజు నాతో ఎందుకు నువ్వు అర్థం చేసి మాట్లాడుతున్నావు? అంటే నేను ఎప్పుడు కోపదాపంతో మాట్లాడలే, మంచిగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా కోపదాపం అందరించుకునే మాట్లాడుతున్నా, అర్థం చేసి మాట్లాడుతున్నావు. అర్థం చేసి మాట్లాడుతున్నాను. ఓహో వేట మార్గం పోతాను అన్న మాట అర్థం చేసిన మాట అది నీకు లక్ష్మి. ఆహా
కొన్ని వేల మృగాలు సంహరించే శక్తి నాలో ఉంది. కొన్ని వేల మృగాలు సంహరించేసి వాళ్ళ కష్టాలు తీర్చేసి మళ్ళా విశ్రాంతికే వస్తాను. ఇంతగా ఆలోచన. అంటే విను, నేను విని నేను వినను. నా భార్య విను, భార్య విని అడుగుతున్నా. నా మాట విను లక్ష్మి. ఆ? నా మాట వినను. నీ మాటలు వినాలా? ఆ వేట మాటలు మనసు ఎందుకున్నాను? అంటే భర్త చెప్పిన మాటలు వినాలా, భార్య చెప్పిన మాటలు వినాలా? పరమేశ్వరా. ఏమిటా? మరి ఇటువంటి వేట కడకు ముందు తెలియక మాట్లాడలేదు. అవులే. పదపడి అవు. తమతో వచ్చి పెళ్లి చేశాడు. అంటే నన్ను వివాహం చేసుకునేటప్పుడు అవునన్నా? ఇటువంటి వేట మార్గం పోతాడు నా భర్త అని తెలిసింటే, తెలిసి వినా? అవులే, నువ్వు నన్ను వివాహం చేసుకునేదాన్ని కాదు. అతను నాకు ఇచ్చగలనా? మీ తండ్రి గానే నాకు బిడ్డిచ్చేవాడు కాదట. నిన్ను నేను చేసుకునేదేనా? అవునా? ఇక ఏట వదలని ముందుగా తెలిసింది. అవును. పెళ్లిగా చేసింది. అవులే లక్ష్మి, అలా పక్కతో మాట్లాడతావా? పక్కతో వచ్చాడు మాట్లాడి. మీ తండ్రి గారు పక్కతో నాకు ఇచ్చాడు బిడ్డను. నాకు లేకపోతే నాకు ముల్లోకంలో భార్య లేదా? అట్లా కూడానా? అట్లా మాట్లాడతారా శ్రీవారు? ఆహా. ఏమంటారు తెలిసిన? భర్తతో మాట్లాడే మాటలు కాదు అవి, అగుడు చేసిన మాటలు అంటారు. అవి అగుడు చేసిన మాటలు అంటే చెడ్డ మాటలు అంటారు. ఇప్పుడు ఆ, అవును, ఇంత ముందే నాకు తెలిసింది. అవునవునే, నీకు మాట్లాడి ఇచ్చగలనా? అవే నేను చెప్తున్నవి. అగుడు చేసిన మాటలు అంటారు. భర్తతో మాట్లాడే మాటలు కాదు అవి. గౌరవంగా మాట్లాడితే నేర్చుకుని మాట్లాడు. పరమేశ్వరా. కానీ ఏమో చెప్పు. మా తండ్రి సమర్థుడా. మా తండ్రి సమర్థుడా. చెప్పు. మా తండ్రి సమర్థుడా. తెలుసు అందరికి. నీకు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న భక్తులు కూడా తెలుసు మీ తండ్రి గారు ఎవరైంది. నేను ఏ పాపము ఎరగను. అంటే నువ్వు ఏమీ తెలియదు దానివి. నన్ను వదిలేసావని నాకు అంటే నన్ను అమాయకురాలను వదిలేసి నువ్వు నీ ఇచ్చలు నువ్వు వేడమార్గం పోతున్నావే అని బాధపడుతున్నావా? నీకు సరిపోతుందని లక్ష్మి, నువ్వు తెలియని దానివి కాదులే. నువ్వు చాలా తెలివైన దానివి. లోకాలు సృష్టించేదానివి నువ్వు. అవునవాడే. నిన్ను చూపించడమైనా మన తండ్రి నాకు ఉండలేవు. కాబట్టి మీ తండ్రి గారు పొరపాటు పైన ఇచ్చేసినాడు. పెట్టు తెలియకుండా ఇచ్చేసినాడు. మర్చిపోయాడు. అవునవునులే. అయినా నేను ఏ పాపము చేయలేదు. నేను ఏమి కష్టాలు పెట్టా నేను? నిన్ను నమ్ముకునే ఉన్నదాన్ని నేను.
అవునవును, నిన్ను ఏమైనా కష్టాలు పెట్టానా ఆంటీ? నన్ను వదిలేసి నువ్వు ఆ వేట మార్గం వదిలేసి వేట మార్గం పోతున్నావే, అన్ని మాటలే ఇంత మాటలా నీకు రావద్దు. నేనేం కొట్టాడు కదా, నేను తిట్టలేదు కదా, ఏమైనా కూలికి నారికి పంపించలేదు కదా, ఇంకా నీకెందుకంత బాధ? నువ్వు లేకుండా నాకే కదా లక్ష్మి, మీ తండ్రి గారు నాకు ఇచ్చినంత మాత్రం నేనేమి చదవాని కాదు. చెప్తా విను లక్ష్మి. ఆహా అన్ని తెలిసిందానివే, తెలియదానివని కానీ అడగలేదు. నన్ను వంచన చేసిన మాటలు మాట్లాడకుండా వేట మార్గం చూస్తాం, అంతవరకే నాకు ఒక్క మాటే. వేట మార్గం పంపించండి. భారీ జీవులు బ్రహ్మదేవులు కాబట్టి నిన్ను ఇంత ప్రాధాన్యత అడుగుతున్నా. మనకు అవసరమైన వాటి మార్గం అవసరం లేదా? ఏమిటి భక్తులకి చెప్పిన మాట ఏమైపోవాలా నేను? ఆ. నన్ను కాదనే వేట మార్గం పోతున్నావు. ఓహో, నన్ను కాదనుకుని వేట మార్గం పోతున్నావు కదా. ఆ. నువ్వు కావాలని బాబుగా తెచ్చుకొని ఇప్పుడు తీసుకెళ్తా. అంటే ఈ వయసులో నాకు వనితలు కావాలా? నన్ను మాత్రం బలస్కరణ. చూడు, 60 ఏళ్ళ ముసలివాడిని, ఈ వయసులో నాకు వనితలేని అవసరంలే. నన్ను మాత్రం బలస్కరణ చేయి. అవునా? అంటే నువ్వు పోతున్నది వనితల కోసం అనుకుంటున్నావా? ఆ? నేను పోతున్నది భక్తుల కోసం అనుకుంటున్నావా, వనితల కోసం అనుకుంటున్నావా? మాత్రం బలస్కరణ చేయి. అవునా లక్ష్మి? తెస్తే నువ్వు ఏం చేస్తావు నన్ను? తెచ్చుకో 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 అంటే నేను తెచ్చుకుంటే నువ్వు నేనేం చేయలేవు. నేను మీ మగవాళ్ళం, రోషం లేదా, మీసం లేదా, బలం లేదా, ఏం తక్కువ ఉంది మాకు తెచ్చుకుంటే? తెచ్చినట్లే అంటావాలే లక్ష్మి. ఆహా లక్ష్మి, నీ భర్త ఎటువంటి వాడు అనుకున్నావు? నాతో పంతముతో మాట్లాడతావే? దేవాన దేవుని పెట్టుకుని ఇలా పోయి తెచ్చుకోపో అని మాట్లాడతావా? అవి పంతముతో మాట్లాడే మాటలు అవి. నన్ను వద్దనుకునే కదా వేట మార్గం. అవునా? నువ్వు ఇదన్నిటి నీకు ఇచ్చిన యువకుల వెడమరకు పోయే మార్గం ఉంది, కానీ ఎందుకు నేను ఇంత ప్రాధాన్యత అడుగుతున్నా? నా భార్య అని లోకానికి జగన్మాత అని అడుగుతున్నా. ఇంతగా బ్రతిమలుతున్నా కూడా పోతానంటున్నదే. అవునవును.
ఎవరు నీకు ఇంకా ప్రాణేశ్వర 10,000 దండం పెడతావా వేట మాత్రం పోవద్దు 10,000 నమస్కారం అంటావు లక్ష్మి నీవు ఇక్కడ నాకు దండం పెడితే అడవిలో గండంగా ఏర్పడుతుంది ఒక గండం అంటారు భర్త ప్రయాణం అయ్యేటప్పుడు భార్య సంతోషంతో వేటమారకు ఏ దానికైనా కానీ సంతోషంతో మాట్లాడితే శుభము జరుగుతుంది కానీ ఇలా మూడు పక్క ముడ్డు పక్క పెట్టుకొని నమస్కారం చేస్తే ఒప్పుకుంటామా అవులే ఇంత పద్ధతితో మాట్లాడుతున్నానే ఏయ్ 10,000 కాదు 1,00,000 దండాలు పెట్టిన వేటపోకుండా సాధించేంత పనికి మాలని కాదు నేను అంత చేతగానం అనుకున్నావా అంత తెలివి తక్కువనం అనుకున్నావా లక్ష్మి వేట మార్గం పోవాలనుకుంటే నాకు త్రిలోకమ్మ లేకమ్మ వచ్చిన గ్రహం మహేశ్వరుడు అడ్డొచ్చినా నన్ను ఎవరు ఆపలేరు ఈ రోజు మాత్రము నువ్వేమనుకుంటున్నావేమో ఎన్ని రోజులు వేటపోకుండా నీ మాటలు విని వేటపోకుండా నీ మాటలు విని ఇక్కడ ఉండిపోవాలా లక్ష్మి ఆహా నీవు ఆయుధం ఇచ్చినా ఇవ్వకున్నా ఇంకా మాత్రము వేటపోకుండా సాధించే మార్గం లేదు వేట మార్గం బయలుదేస్తా ఇంత కఠినంగా మాట్లాడండి న్యాయమేనా నేమా ఇంత కఠినంగా మాట్లాడు భక్తుల కోసం కదా నేను పోతున్నది ఏమని పాడుతాను వారే కారణం లేదే ఇంత కఠినంగా అవును వారిని భక్తులు ఎలా పంపాలను ఇది న్యాయమేనా న్యాయమా ఇది ధర్మమేనా ఇంకా న్యాయ అన్యాయాలు ఇంకా ఉన్నాయంటే అవులే నువ్వు ఎన్ని దండాలు పెట్టినా నేను వేటపోకుండా సాధించమని కాదులే ఇంత కఠినమైన పరిస్థితి నీ దొంగదండాలు నాకేం అవసరం లేదులే ఇంకా నువ్వు అనుకు ఇచ్చినా ఇవ్వకున్నా ఇంత మాత్రం ఉండేవాడిని కాదు కానీ అరే దొరక నీకేం బాగా మీరు బాగా సంతోషంగా ఉండాలి మీరు చచ్చిపోతున్న బాధపడా ఏమిరా మా భార్య కొట్లాడుతుందే ఏమనే ఇంటికి రా అంటే అవులే మా భార్య వస్తానే చెప్పినావా నీ భార్య కూడా చెప్పినావా వేడ మార్గం పోతున్నాడు స్వామి పోతాగా పోతానా మీరు ఇచ్చే పోతా నా ప్రాణం చెప్తే అవునులే అంతేలే మంచి మాట చెప్పినావు మీరేం బాగున్నారు కదా